దేవుని వాక్యంలో మనము దేవుని ఆరాధించే దాని కొరకై కీర్తన గ్రంథము 30వ అధ్యాయము అందరం కలిసి 12వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ లైను, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరోసారి చదువుదాము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ప్రభు సహాయం కొరకు మనం వచ్చిన ప్రార్థన చేస్తాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, జీవము గల ప్రభువా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో, అన్ని నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామములో ఉదయకాలము మరోసారి ప్రభువా నీ పాద పద్మముల చెంత చేరి సాగిలపడి మా హృదయపూర్వకమైన వందన స్తుతులు ప్రభువా, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. దయల తండ్రి, పోయిన ప్రభుదినం నుంచి నాటి ప్రభుదినం వరకు చేరవచ్చిన నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చి మా జీవితాల్లో మరి ఒక ప్రభుదినాన్ని మీరు మాకు దయచేసిన దాని కొరకు వందనాలు. నిజముగా తండ్రి, మేము ఏ పార్టీ వారము, ఎన్నిక లేని వారము, నిష్ప్రయోజకులము అయిన మమ్మలను మీరు ప్రేమించి మా కొరకై ఈ లోకంలో మీరు జన్మించి మీ అమూల్యమైన రక్తము చేత మా యొక్క ప్రతి పాపమును కడిగి మమ్మలను పవిత్రులుగా చేసిన దాని కొరకు స్తోత్రాలు. ఈనాడు విమోచించబడిన నీ ప్రజలముగా ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించటానికి ప్రభువా మమ్మల్ని ఈ రీతిగా మీరు చేర్చి సమకూర్చిన నీ ప్రేమ కొరకై హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, ఇంతవరకు మరి కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మయంపరిచినాము. తిరిగి ప్రభువా మరి నిన్ను ఆరాధించే దాని కొరకై బైబిల్లో రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని ప్రభువా మీరు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి అనుభవంలో మేమందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి ప్రియమైన తండ్రి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మా వినికిల్లోనికై ప్రభువా మీరు వినిపింప చేయండి. నీ ప్రజలముగా మేమందరము కూడా మీరు కోరిన రీతిలో ప్రభువా నిన్ను మేము స్తుతించి ఆరాధించినట్లు దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా, ఈ సమయంలో మరి చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైతే నీ ఏర్పాట్లో ఉండబడిన వారు రానై ఉన్నారో అట్టి వారు అందరిని కూడా ప్రభువా మీరు త్వరపెట్టి నడిపించండి. ఎవరు కూడా ఆలస్యముగా అజాగ్రత్తగా ఉండకుండానట్లు వారితో మాట్లాడి ప్రభువా మీరు త్వరపెట్టి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రేమగల తండ్రి, మరి ప్రజలందరూ ఆయన మాట వినుటకు ఆయన యొద్దకు మరి దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడ చేరువచ్చిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి నీ ప్రజలైన వారు ఆ సత్యాన్ని గ్రహించిన వారై ఉండి పెందలకాడ ప్రభువా మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే దాని కొరకై వారు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి ప్రభువా మరి మేలుకై ముందున దీవెనకరంగా చేయండి. మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ శిలో చాటును మరుగుపరచు ప్రభువా. మరి నీ పాత్రగా మీరు వాడుకునండి. నా నోటికి బూరగా ఉండు. నీ ప్రజలైన వారికి ప్రభువా అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు అనుగ్రహిస్తే తప్ప నేను మాట్లాడలేని ఒప్పుకుంటూ ఉన్నాను. దయతో కరుణించి నా నోటికి బూరగా ఉండి నీ ప్రజలతో నీవే మాట్లాడమని బలమైన నీ యొక్క హస్తగతాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపని మెండుగా మేము కోరుకొనుచు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క
ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు దేవుని వాక్యములో మనము ఆరాధన కొరకు కీర్తనల గ్రంథము మరి 30వ అధ్యాయము 12వ వచనము 2వ లైను మనం చదువుతున్నాము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ వచనాన్ని మనము ఆధారం చేసుకొని ప్రభు బిడ్డలారా గడిచినటువంటి కొన్ని వారాల నుంచి కూడా మనము ఈ వచనాన్ని బట్టి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 30వ అధ్యాయము దావీదు కీర్తన. మరి దావీదు తెలియజేసే మాట ఏంటంటే, యెహోవా నా దేవా, నేను నిన్ను నిత్యము స్తుతించెదను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేనిని బట్టి దావీదు దేవుణ్ణి నిత్యము నేను స్తుతించెదను, నిత్యము నేను నిన్ను ఆరాధించెదను అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు అనేది పైనుంచి ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు 5వ వచనాన్ని మరొకసారి 5వ వచనం మరొకసారి మనం చూద్దాం. చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అనే మాట రాయబడింది. 7వ వచనములో కూడా ఏం రాయబడి ఉన్నది అంటే, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి అనే మాటలో దయ అనే మాట ఉంది. కాబట్టి దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అనగా అర్థం ఏంటి అంటే, ప్రభువా నన్ను కదలని పర్వతముగా ఏం చేసినావు, నీవు స్థిరపరిచినావు అని అర్థం. నన్ను కదలని పర్వతముగా స్థిరపరిచినావు అని అర్థమని పోయిన వారం కూడా ఇదే మాట మీద ప్రభువుని మనం ఆరాధించాం. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన దయ అంటే దేవుడు దయాళుడు. 107వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుతాం కదా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన దయగలిగిన వాడు. కాబట్టి బైబిల్లో మరి దేవుడు ఎవరి పట్ల ఆయన దయ చూపించినాడు, ఎవరి పట్ల దేవుడు దయ చూపించినాడు అంటే ఆయన దయకి ఎవరు పాత్రులైనారు, దానిని బట్టి ఈ వారము ప్రభువుని మనము స్తుతిస్తాము. ఆ మాటలు మనం చూసుకొని రండి. ఎవరి పట్ల దేవుడు దయ చూపించినాడు అంటే మనకు బాగా పరిచయమైనటువంటి మాట. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుంచి 35 వరకు మనము మార్చి చదువుదాం. చూడండి లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి 35 వరకు మనం మార్చి చదువుదాం. చూడండి, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. చదవండి 31. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయెను. అలాగనే చూడండి 32. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. 33. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చిను. చూడండి 34. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. 35 అందరం కలిసి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను అనే మాట ఉంది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. దొంగల చేతిలో చిక్కబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ దొంగల చేతిలో చిక్కబడిన ఒక వ్యక్తి. ప్రియమైన ప్రభు బిడ్డలారా, నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి పట్ల దయ చూపించినట్లు మనం చూడవచ్చు. యేసు ప్రభువారు ఏం చూపినాడు, ఆ వ్యక్తి పట్ల దయ చూపించినట్లు మనం చూడవచ్చు. ఇప్పుడు 30వ వచనాన్ని మనం చూసినట్లయితే 30వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది చూడండి. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంటే చూడండి. ఇప్పుడు యెరూషలేము అనే ఆ మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో యెరూషలేము అనేది మహారాజు యొక్క పట్టణం, దేవుని యొక్క నివాస స్థలము,
అది పరిశుద్ధ స్థలము, అది నెమ్మది కలిగిన స్థలము, అది సమాధానముతో కూడినటువంటి స్థలము, అది ఆశీర్వాదముతో కూడిన స్థలము, అది జీవముతో కలిగిన స్థలము, అది భూ సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనది. ఏంటి? యెరూషలేము. మీరు గమనించాలా, అందరూ కూడా కింద నుంచి ఎక్కడికి వెళ్తారు? పైకి వెళ్తారు. కింద నుంచి పైకి వెళ్తారు. కానీ ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? పైనుంచి వ్యక్తి ఏమైనాడంట కిందకి దిగుతున్నట్లు మనం చూడవచ్చు. అంటే పవిత్రమైన స్థలములో నుండి, ఆశీర్వాదకరమైన స్థలములో నుండి, జీవమున్న స్థలములో నుండి, పవిత్రమైన స్థలములో నుండి ఈ వ్యక్తి కిందకి దిగుతున్నట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ మాట మనకేం తెలియజేస్తూ ఉంది అంటే, వాస్తవముగా దేవుడు మానవులను పుట్టించినప్పుడు ఆయన ఎలా పుట్టించినాడంట? యథార్థవంతులుగా దేవుడు మనలను పుట్టించెను అనే మాట బైబిల్లో ఉంది. నిజమే, దేవుడు ఆదాముని హవ్వని దేవుడు సృజించినప్పుడు ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుడు వారిని యథార్థవంతులుగా పుట్టించినారు. గమనించాలా, వారు చూడండి, ఆ ఏదైనా తోటలో దేవునితో సహవాసము కలిగి ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ వచ్చినారు, దేవునితో కలిసిమెలిసి ఏదైనా తోటలో వారు జీవిస్తూ వచ్చినారు. అది యెరూషలేము అని మనం అనుకోవచ్చు. గమనించాలా, యెరూషలేము అంటే సమాధానకరమైన స్థలం, యెరూషలేము అంటే ఆశీర్వాదముతో కూడిన స్థలం, యెరూషలేము అంటే జీవముతో కూడిన స్థలం, యెరూషలేము అంటే పరసంబంధమైన స్థలం, యెరూషలేము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పవిత్రమైన స్థలం. గమనించాలి. ఇప్పుడు ఈ స్థలములో నుండి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యెరికోకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెరికో అనే మాట యెహోషువ గ్రంథం 6:26లో ఉంటుంది కదా. యెహోషువ గ్రంథం 6:26లో ఏముంటుంది? యెరికో అంటే శాపగ్రస్తమైన స్థలము, యెరికో అంటే పాపం, యెరికో అంటే శాపగ్రస్తమైనది, యెరికో అంటే శ్రమలు, యెరికో అంటే అవమానము, యెరికో అంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా భూ సంబంధమైనది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మానవులను పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత ఈ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసినాడంటే ఆయన అతిక్రమించినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. సాతాను ఏమంటాడు సాతాను చెప్పండి? ఇది నిజమా అంటాడు. ఏమన్నాడంట? ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అని ఎప్పుడైతే ఆ సాతాను ఆ మాట అన్నదో, చూడండి, హవ్వ ఏమైందంట? ఆశ్చర్యపోయింది. నిజమంటే అంటే దేవుడు మాతో చెప్పింది ఏం కాదు, నిజమా కాదా, దేవుడు మాతో అబద్ధం చెప్పినాడా అని తనలో తాను ఆమె ఆలోచన చేసుకున్న తర్వాత అప్పుడు సాతాను అన్నాడు, ఏమని తెలుసా, మీరు ఈ పండు తినిన నాడు ఏమవుతారంటే మీరు దేవదూతల వలె వెలిగిపోతారు అన్నటువంటి మాట సాతాను ఎప్పుడైతే తెలియజేసిందో, ప్రియమైన ప్రభు బిడ్డలారా, వాళ్ళు ఏం చేసినారంట? ఆ ఫలమును తినటం ద్వారా శాపగ్రస్తులైనారు అని బైబిల్లో రాయబడింది. అంటే మిమ్ములను బట్టి నేలంతా ఏమైపోయింది? శపించబడి రాయబడింది. అంటే మొదట ఆదాము హవ్వని దేవుడు ఎలా చేసినాడు? యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వాళ్ళు ఏమైనారంట? చెప్పండి, ఏమైనారు వాళ్ళు? చెప్పాలా? శాపగ్రస్తులు అయినారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినాడు అంటే యెరూషలేములో నుండి యెరికోకి ప్రయాణం చేసినాడు. అంటే ఏంది? పరిశుద్ధ స్థలములో నుండి శాపగ్రస్తమైన స్థలములోనికి వెళ్ళిపోయినటువంటి వాడు. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి, ఇప్పుడు 30వ వచనం చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు అందుకు యేసు ఇప్పుడు గమనించాలా, ఇప్పుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళుతున్న సమయంలో ఏం జరిగింది? ఈ మనిషికి ఏం జరిగింది చెప్పాలా? ఈ మనిషికి ఏం జరిగిందంట? మొట్టమొదటి మాట దొంగల చేతిలో చిక్కెను అని రాయబడింది. ఏమన్నాడు ఈ వ్యక్తి? దొంగల చేతిలో చిక్కెను. ఇప్పుడు దొంగలనే మాటకి ప్రియమైన ప్రభు బిడ్డలారా మనం చూసినట్లయితే అది శత్రువైన సాతానికి సంబంధించిన మాట. అంటే ఈ దొంగలు అనేటువంటి వారు ఇక్కడ దేంతో వారిని మనం పోల్చవచ్చు అంటే శత్రువైన సాతానుతో మనం వారిని పోల్చవచ్చు. దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ వ్యక్తికి ఏం జరిగిందంటే ఈ వ్యక్తి దొంగల చేతిలో చిక్కినటువంటి వాడు.
ఎప్పుడైతే తినవద్దన్నటువంటి పండు వారు తిన్నారో వారు ఎవరి చేతిలో చిక్కినారంట చెప్పాలి? దొంగల చేతులు, లేకపోతే సాతాను చేతులు చిక్కినటువంటి వారు. ఇప్పుడు బైబిల్లో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. చూడండి, అపవాదికి చోటియ్యకుడి. చూడండి, అపవాదికి చోటియ్యకుడి, దొంగలు వాడి యొక్క మీదట దొంగిలిక. చాలు. 27వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే అపవాదికి ఏమి ఇవ్వద్దంట? చోటు ఇవ్వకుడి. అంటే ఇప్పుడు పోయి ఎవరు చోటు ఇచ్చినారు? వీళ్ళు, ఈ వ్యక్తి ఎవరికి చోటు ఇచ్చినాడు? వాస్తవముగా ఎరుకో నుండి యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేముకు వెళ్ళాలి. కానీ యెరూషలేము నుండి వ్యక్తి ఏమైనాడంట? కిందకి దిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధ స్థలములో నుండి ప్రియమైన ప్రభు బిడ్డలారా శాపగ్రస్తమైన స్థలములోనికి ఆ వ్యక్తి వచ్చినాడు. ఈ రెండింటిని మనం దేంతో పోల్చాలి అంటే యెరూషలేము అనగా గమనించాలి, మొట్టమొదట దేవుడు మానవులను సృజించినప్పుడు మానవులను దేవుడు యథార్థవంతులుగా దేవుడు ఏం చేసినాడు? పుట్టించినాడు. యథార్థవంతులు పుట్టించినాడు. అయితే దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించడం ద్వారా ఏమి చేయబడ్డారు? వారు శాపగ్రస్తులైనారు. గమనించాలి, శాపగ్రస్తులుగా చేయబడ్డారు. శాపగ్రస్తులుగా చేయబడటానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఎవరికి చోటు ఇచ్చారు వీళ్ళు? అపవాదికి ఏమి ఇచ్చినారంట? చోటు ఇచ్చినట్లు బైబిల్లో రాయబడింది. చూడండి, అపవాదికి చోటు బైబిల్లో రాయబడింది. అందుకే యోహాను సువార్త 8:44 ఉంటుంది కదా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. అంటే వాస్తవముగా నీకు నాకు మనకి రక్షణ రాక మునుపు, మనం రక్షణ పొందక మునుపు, ప్రభు బిడలంగా చేయబడక మునుపు మనమందరం ఎవరుమంట చెప్పాలి? నిజముగా మనం అందరము కూడా ఆ దొంగల చేతిలో చిక్కబడి పట్టబడినటువంటి ఆ మనుషులను మనం ఏమై ఉన్నాము? పోలిన వారుగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన ప్రభు బిడ్డ గమనించాలా. అంటే ఎవరు మనము అంటే అపవాది యొక్క సంబంధులమే. కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి మనమే శాపగ్రస్తులమయ్యి శత్రువైన సాతానికి ఏమి ఇచ్చినామంట? మనము చోటిచ్చినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాప్రేమ, కృప, కనికరం ఏంటంటే శాపగ్రస్తమైనటువంటి మనలను, సాతానికి చోటిచ్చినటువంటి మనలను యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమించాడు. ప్రియులారా గమనించాలా, ఈ లోకములో ఉన్న ఏ మనుషుడైనా దేవుని వెతికితే ఒకే ఒక దేవుడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు మానవులను వెతుక్కుంటూ పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. మనుషులను వెతుక్కుంటూ, మానవులను వెతుక్కుంటూ ఒకే ఒక్క దేవుడు ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎందుకొరకు ఆయన మానవులను వెతుక్కుంటూ వచ్చినాడంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, శాపగ్రస్తులైన మానవులను, అపవాదికి చోటిచ్చిన మానవులను శాపము నుండి విడిపించి, అపవాది నుండి విడిపించి రక్షించే దాని కొరకే యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు జన్మించినాడు. గమనించాలా. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారు. ఇంకొక మాట చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి ఒకసారి అమ్మా. చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు రాయబడింది. అంటే చోటు ఇవ్వటం ద్వారా ఏంటి నష్టం చెప్పాలా? సాతాను ఏమన్నా మంచివాడా? చెప్పాలా? ఏం చేస్తాడు? మనలను ఏం చేస్తాడు? చిన్నపిల్లలు చాక్లెట్లు చూసారా? చాక్లెట్ తింటారే, అట్లా సాతాను ఏం చేస్తాడంట? వాసన చెప్పాలంటే మన లడ్డు మింగినట్టు మింగుతాడు. అయితే దేవుని యొక్క మహాప్రేమ, కృప, కనికరం ఏంటంటే ప్రియమైన ప్రభు బిడలారా, అపవాదికి చోటిచ్చి అపవాది యొక్క తంత్రములో, కుతంత్రములో బంధించబడినటువంటి వారందరినీ విడిపించటం కొరకు అక్కడ రాయబడిన మాట, ఆయన మంచి సమరయుడుగా వచ్చినట్లు మనం బైబిల్లో చూడవచ్చు. అంటే ఇప్పుడు మనం దొంగల గురించే మనం చూస్తూ ఉన్నాం. అంటే దొంగల చేతిలో చెక్కబడినటువంటి మనుషుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆ వ్యక్తికి ఏం జరిగిందంటే చెప్పాలి, దొంగల చేతిలో చిక్కబడినటువంటి వాడు. అనగా అర్థం ఏంటి? సాతానికి చోటిచ్చాడు. ప్రియమైనటువంటి వారిని గమనించాలి. ఇక రెండవదిగా
రెండవదిగా మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 30 వచనం చదవండి. రెండవదిగా అందుకు లూకా సువార్త 10వ అధ్యాయం 30 వచనం. చూడండి, ఇక్కడ రెండవదిగా ఏం జరిగింది చెప్పాలి మీరు. రెండవదిగా ఏం జరిగింది ఆ వ్యక్తికి? అరే మాట్లాడరు. ఏం దోచుకున్నారంట? అతని వస్త్రములు ఏం చేసినారు? దోచుకున్నటువంటి వారు. గమనించాల. అంటే ఇప్పుడు వస్త్రములు అనేవి దేనికి సూచన? రక్షణ. వస్త్రములు దేనికి సూచన? ఒకటి నీతికి సూచన, రెండవది సంతోషానికి సూచన. ప్రియమైన ప్రభు బిడ్డలారా, మూడవదిగా వస్త్రములు అనేవి దేనికి సూచన అంటే పవిత్రతకు సూచన. వస్త్రాలు అనేవి ఒకటి నీతికి సూచన. బైబిల్లో చూద్దాం ఆ మాట. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయము 14 వచ్చింది చదవండి. యోబు 29:14. యోబు 29:14. అమ్మ చదవండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని అన్నాడు ఆయన. ఇప్పుడు నేను నీతిని ఏం చేసిన అన్నాడు యోబు? వస్త్రముగా ధరించుకొని ఉంటిని అన్నాడు. అర్థం ఏంటి? వస్త్రం అనేది మొట్టమొదటి దేనికి గుర్తు? నీతికి గుర్తు. నీతికి గుర్తు. బైబిల్లో ఉంది కదా, ఆ రోమపత్రిక 3:11 ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడంట. ఉన్నారండి? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అనగా అర్థం ఏంటి అంటే, ఇతని దగ్గర వస్త్రాలు దోచుకోవడం గల కారణం ఏంటంటే ఇతనిలో మొదట ఏమి లేదంట? చెప్పండి, ఏమి లేదు? నీతి అనేది లేనే లేదు. గమనించాలి, నీతి అనేది లేనే లేదు. అంటే అతనిలోనే కాదు, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనుషుడు కూడా ఎవరు గారంట? నీతిమంతులు కానే కారు. నీతిమంతుడు ఒకే ఒక ఆయనే. ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నీతిమంతుడు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రమైనటువంటి వాడు. అయితే ఈ నీతిమంతుడు ఏం చేసినాడంటే నీతి లేనటువంటి వారిని ఏం చేయటానికి? నీతిమంతులుగా చేసినాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే అతను వస్త్రములు దోచుకున్నారు. వస్త్రములు దేనికి గుర్తు? ఒకటంటే ఒకటి నీతికి, రెండవది కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీవు నా గోనె పట్ట విడిపించి. ఇప్పుడు రెండవదిగా వస్త్రము దేనికి గుర్తు? సంతోషమునకు గుర్తు. రెండవది దేనికి గుర్తు అంటే వస్త్రము సంతోషమునకు గుర్తు. అంటే ఒకటి అతనిలో నీతి లేదు, రెండవదిగా మనం చూసినట్లయితే ఏమి లేదంటే అతనిలో చెప్పాలా సంతోషం అనేది లేనే లేదు. ఒకటేమో శత్రువైన సాతానికి చోటు ఇచ్చాడు, రెండవదిగా మనం చూసినట్లయితే దొంగల చేతిలో తన వస్త్రాలు అక్కడ దొంగలు తన వస్త్రాలు దోచుకున్నారంటే నీతి లేనివాడిగా ఉన్నాడు. రెండవది ఏంటి? సంతోషం లేనివాడిగా ఉన్నాడు రాయబడింది బైబిల్లో. మూడవ మాట చదువుదాం చూడండి. మూడవ మాట చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి అమ్మ. క్షమించాలి, 12వ వచనం చదవండి. 12. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడి. ఇక్కడ తెల్లని వస్త్రములు మనకు కనపడుతూ ఉన్నాయి. అంటే తెలుపు అనే దేనికి గుర్తు? ప్రభు బిడ్డలారా, దైవత్వమునకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు, లేకపోతే పవిత్రతకి ఏంటది గుర్తు అని బైబిల్లో రాయబడింది. అంటే ఒకటి నీతి లేనివాడుగా ఉన్నాడు, రెండవదిగా మనం చూసినట్లయితే ఆ వ్యక్తిలో ఏమీ లేదు, సంతోషం లేనివాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఏమి లేనివాడంట చెప్పాలా? పవిత్రత లేనటువంటి వాడు. పవిత్రత లేనటువంటి వాడు. మీరు జాగ్రత్తగా వినాలా. ఒకటి దొంగల చెదికి జిక్కినాడు అనగా అర్థం ఏంటి చెప్పండి? సాతానికి చోటు ఇచ్చినటువంటి వాడు అని అర్థం. రెండవదిగా దొంగలు అతని వస్త్రాలు దోచుకోవడం అనగా అర్థం ఏంటి? ఒకటి నీతి లేనివాడు, రెండవది సంతోషం లేనివాడు, మూడవది ఏమని రాయబడినది చెప్పాలా? పవిత్రత లేనటువంటి వాడు. నిజమే కదా, మనం నీతిమంతులము కాము. ఎవరిమంట? మనము అనీతిమంతులమైన మనలను ప్రభు ఏం చేసినాడు? నీతిమంతులుగా తీర్చినాడు. వాస్తవముగా ఆత్మ సంబంధమైన సంతోషము, ఆనందం అనేది మన జీవితాల్లో ఒకప్పుడైతే లేదు. యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాక, రక్షణ పొందిన తర్వాత
యేసు ప్రభు వారి యొక్క సంతోషం ప్రభు మనకిచ్చినాడు. యోహాను సువార్త 15:11 ఉంది కదా, మీ యందు నా సంతోషం అది ఏం కావాలి, పరిపూర్ణము కావాలని అంటాడు. అంటే వాస్తవముగా యేసు ప్రభు వారి యొక్క సంతోషం. మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరమంట, మనము అపవిత్రమైన వారమే. యెషయా అంటాడు కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం ఏమని, అయ్యా నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని అంటాడు. అనగా అర్థం ఏంటి, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వారమైన మనము పరిశుద్ధుడైన దేవుని ఎలా ఆరాధించగలం, ఎలా స్తుతించగలము, ఎలా మహింపరచగలం మనము? అయితే చూడండి, నీతి లేని వ్యక్తిని, రెండవదిగా సంతోషం లేని వ్యక్తిని, మూడవదిగా అపవిత్రమైన వ్యక్తిని యేసు ప్రభు వారు ఏం చేసినాడు, ఆ వ్యక్తిని పరామర్శించినాడు. అనగా అర్థం ఏంటి, అతని మీద ఏం చూపినాడు దేవుడు, దయ చూపినాడు. అతని మీద దేవుడు దయ చూపినాడు. చెప్పండి, ఒకటి అపవాదికి చిక్కినవాడు, రెండవదిగా చెప్పండి నీతి లేనివాడు, సంతోషం లేనివాడు, మూడవదిగా పవిత్రత లేనివాడు. చూడండి మూడవ మాట చదువుదాం. అక్కడ చదవండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అతనిని కొట్టి, చూడండి, అతన్ని కొట్టి అనగా అర్థం ఏంటి చెప్పాలా? అతడు కొట్టినప్పుడు ఏమవుతాడు ఆ వ్యక్తి, ఏమవుతాడండి? గాయపరచబడతని అర్థం. గాయపరచబడ్డాడు అంటే పాపం ఏం చేస్తుంది మానవుణ్ణి? గమనించాలి మీరు జాగ్రత్తగా. పాపం ఏం చేస్తుందంట? మానవుణ్ణి పాపం ఏం చేస్తుంది? గాయం చేస్తుంది. బైబిల్లో ఉందా మాట? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనం చదువుతాం. పాపిష్టి జనమా, చూడండి గమనించాలా, ఏమంటున్నాడు? పాపిష్టి జనం అంటే ఎవరు వీళ్ళు? పాపములో ఉండబడిన వారు, పాపముతో సహవాసం చేసేవారు, పాపములో జీవించేవారు అని అర్థం. ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తూ ఉంది వారిని? గమనించాలి, పాపం ఏం చేస్తుంది వారిని. ఇప్పుడు చదువుతాం ఆ మాట సిస్టర్. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, మీకు శ్రమ. ఇప్పుడు గమనించాల, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఇప్పుడు తిరుగుబాటు అనేది దేంతో కూడింది? అది చెప్పాలా? తిరుగుబాటు అంటే పాపం అని అర్థం, అంతేనే కదా? తిరుగుబాటు అంటే ఏంటి అర్థము? పాపం అని అర్థం. ఇప్పుడు తిరుగుబాటు ద్వారా, పాపము ద్వారా మానవుడికి ఏం కలిగింది? అక్కడ ఏమని రాయబడింది చూడండి. మీరెలా ఇంకను కొట్టబడుదురు అంటే గాయపరచబడుదురు అని అర్థం. అంటే ఈ మానవుని యొక్క పాపం మానవునికి ఏం కలిగిస్తూ ఉంది? ఏమి కలిగిస్తూ ఉందంట? గాయములు చేస్తూ ఉందని అర్థం. అంటే పాపము గాయం చేసిద్ది. బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుతున్నాం. పాపము ఏం చేసిద్దంట? గాయం చేసిద్ది. చూడండి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు చూడండి స్వస్థత కొంచెమని లేదంటే పాపము మానవుని ఏం చేసింది? గాయపరిచింది. పాపము మానవుని గాయపరిచింది. పాపము మానవుణ్ణి ఏం చేసిద్దంట? కాటు వేసిద్ది. పాము వల్లే కాటు వేసిద్దంట. బైబిల్లో ఉంది ఆ మాట. చూడండి, సామెతల గ్రంథము ప్రియమైన ప్రభు బిడ్డలారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం, 23:32 చదవండి. చూడండి, అది సర్పము వలె కరుచును. చాలు సిస్టర్, 32లో రాయబడిన మాట చూడండి. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును అనే మాటని మనం చూస్తూ ఉన్నాము. అంటే పైనుంచి చదివినట్లు మనకి బాగా అర్థమైంది. అంతా కూడా దేని గురించి రాయబడింది అక్కడ? పాపను గురించి. మీరు గమనించాలా, పాపము ఒకటి ఏం చేస్తుందంటే మానవునికి గాయం చేస్తుంది. రెండవదిగా ఇదే మాటలో పాపం ఏం చేసిద్ది? పాము వలె, కట్ల పాము వలె ఏం చేసిద్దంట? కాటు వేనని బైబిల్లో రాయబడింది. 3వ మాటను చదువుదామా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదవండి. రోమపత్రిక 6:23. ఏలయనగా చూడండి, మూడోదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, పాపం వలన మానవునికి ఏముందంట? మరణం ఉంది. ఒకటేమో పాపం ఏం చేసిద్ది? చెప్పాలా?
గాయపరిచిద్ది మానవుడను. రెండవదిగా పాపం ఏం చేసిద్దంట చెప్పాలా, పాము వలె కాటు వేయను. మూడవదిగా పాపం మానవుడిని ఏం చేసిద్ది చెప్పాలా, మరణానికి నడిపించిద్ది. కాబట్టి మూడవదిగా ఈ వ్యక్తి ఏ అనుభవంలో ఉన్నాడనేది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3 అనుభవాలు ఉన్నాడు ఈ వ్యక్తి. పాపములో ఉండబడి పాపముల ద్వారా గాయపరచబడినటువంటి వ్యక్తి. ప్రియమైన వారలారా, బైబిల్లో రాయబడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, 1 దొంగల చేతిలో చిక్కిననగా అపవాదికి చోటిచ్చాడు. దొంగలు తన వస్త్రాలు దోచుకున్నారనగా అర్థం ఏంటంటే నీతి లేనివాడు, సంతోషం లేనివాడు, పవిత్రత లేనివాడు అని అర్థము. మూడవదిగా మనం చూసినట్లయితే గాయపరిచిన వ్యక్తిని అనగా అర్థం ఏంటి చెప్పాలా, పాపములో జీవిస్తూ వచ్చినటువంటి వాడని అర్థం అన్నమాట. కాబట్టి గాయములు దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. పాపము మానవునికి గాయం చేసిద్ది. పాపము పాము వలె అది కాటువేను. పాపము ద్వారా మానవునికి ఏంటి అంటే మరణం ఉందని బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఉంది కదా, 6:23 రోమపత్రిక, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము అంటే ఈ 3 అనుభవాల్లో నుండి ఈ వ్యక్తిని విడిపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనాడు, ఆయన మంచి సమరయుడుగా అక్కడికి వచ్చినాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఈ 3 అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని రాయబడింది, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన చెప్పాలా యేసుక్రీస్తుని ఏముంది, నిత్య జీవం. అపవాది చోటిచ్చిన వ్యక్తి, నీతి లేని వ్యక్తి, పాపము చేత గాయాల పాలైన వ్యక్తి, మరణానికి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు విమోచించి విడిపించి నిత్య జీవానికి ఆ వ్యక్తిని నడిపిస్తూ వచ్చినాడు. బైబిల్లో అదే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది 3వ మాట. చెప్పండి, ఒకటేంటి అనగా అర్థమైంది, అపవాదికి ఏమి ఇచ్చినాడు, చోటు ఇచ్చినాడు. రెండవది ఏంటి, వస్త్రాలు దోచుకోవడం అనగా అర్థం ఏంటి, వస్త్రం దేనికి సూచన, 1 నీతికి, రెండవది సంతోషానికి, 3 పవిత్ర. అంటే ఈ 3 కూడా వ్యక్తులు ఉన్నాయంటారు, లేవు. మూడవది ఏంటి అంటే గాయము దేన్ని చూపిస్తూ ఉంది, పాపను చూపిస్తూ ఉంది. పాపం వలన ఏముంది, మానవునికి మరణం ఉంది. అయితే దేవుని కృపావరం ఏంటి, మన ప్రభువు అయిన క్రీస్తు యేసు నిత్య జీవం. ఇప్పుడు 4వ మాట చదివి మనం ఒక పాటపడి ఆరాధన కొరకు వెళ్దాం. చూడండి 4వ మాట చూద్దాం. చూడండి 4వ మాట ఇక్కడే లూకాసు సువార్త 10వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా, 10వ అధ్యాయము 30 వచ్చింది చదవండి. అతను కొట్టి, అంటే వాస్తవముగా అక్కడ కొర ప్రాణముతో విడిచిపోయారు అనే మాట ఉంది. అంటే వాస్తవంగా మనిషి అంటే జన్మత భౌతికంగా బ్రతికే ఉన్నాడు కానీ ఆత్మీయంగా ఏమైపోయినాడు ఆయన చెప్పాలా. అంటే జన్మత భౌతికంగా బ్రతికే ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ సమయానికి బ్రతికే ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఏమైనాడు ఆ వ్యక్తి చనిపోయినటువంటి వాడు. బైబిల్లో రాయబడింది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడింది, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా కదా. ఎవరమంట, మీరు మీ యొక్క పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా. ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలా, ఇప్పుడు ఆ మార్గంలో 3 వ్యక్తులు వెళ్ళినారు. ఒక ఆయన ఎవరు, మొదట చెప్పాలా లేవీడు పోయినాడు రాయబడింది. తర్వాత ఎవరు పోయినారు, యాజకుడు పోయినాడు రాయబడింది. 3వ వ్యక్తి ఎవరంట, ఆయనే మంచి సమరయుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పేరు సమరయుడు అని పేరు కూడా ఉంది బైబిల్ యేసు ప్రభు వారికి కదా. కాబట్టి ఆయన మంచి సమరయుడిగా ఆ స్థలానికి వచ్చినాడు. కారణం ఏంటి అంటే గమనించాలా, అపవాది చేతిలో చెక్కబడిన వ్యక్తిని, నీతి లేని వ్యక్తిని, పాపము చేత గాయములుగా చేయబడిన వ్యక్తిని, ఆధ్యాత్మికమైన అనుభవంలో చనిపోయిన వ్యక్తిని తిరిగి మరలా ప్రభు ఏం చేయటానికి దేవుడు బ్రతికించటం కొరకు. అందుకే రాయబడిన మాట, మీరు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును ఎవరితో బ్రతికించినాడంట, క్రీస్తుతో కూడా మనలను ప్రభు ఏం చేసినాడు, బ్రతికించినాడు. అంటే 4వదిగా మనం చూసినట్లయితే వాస్తవంగా జన్మత భౌతికంగా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు కానీ ఆధ్యాత్మికమైన అనుభవంలో ఆ వ్యక్తి ఎవరంట చెప్పండి, చనిపోయినటువంటి వాడు. అందుకే ఒక మాట చదవండి. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక అమ్మ చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. చూడు 13 రాయమన్నమాట. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రోతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగా నున్న మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువగొట్టి దాని మీద చేయురాతను తుడిసివేసి మనకు అడ్డుము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ కూడా ఆయన క్షమించి ఆయనతో కూడా మనలను ఏం చేసినాడు? దేవుడు జీవింపజేసినాడు. అనగా అర్థం ఏంటి చెప్పాలా? ఆధ్యాత్మికంగా ప్రభు ఏం చేసినాడంటే మనలను ఆయన జీవింపజేసిన వాడని అర్థం అది. కాబట్టి 4వదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ వ్యక్తి జన్మత భౌతికంగా ఆయన బ్రతికే ఉన్నాడు, కానీ వాస్తవంగా ఆధ్యాత్మికంగా మనం చూసినట్టు ఆ వ్యక్తి ఎవరంట? చనిపోయినటువంటి వాడు. వేటిని బట్టి? అపరాధములను బట్టి, పాపములను. అయితే ప్రభు ఏం చేసినాడు? ఆయనతో కూడా వ్యక్తిని ఏం చేసినాడంటే ఆయన బ్రతికించి, లేకపోతే మనలను ప్రభు ఏం చేసినాడు? బ్రతికించినాడు. ఇప్పుడు దీనిని బట్టి ఇప్పుడు కీర్తనల గ్రంథం 30:12 ప్రకారం యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకు? నేను కూడా ఒకరినొకప్పుడు ఆ వ్యక్తి వలె సాతానికి ఏమి ఇచ్చిన వాడిని? చోటిచ్చిన వాడిని ప్రభువా. అయితే నీవు నన్ను ప్రేమించావు. 2వదిగా నాలో నీతి లేదు, నాకు సంతోషం లేదు, నాలో పవిత్రత లేదు, నేను అపవిత్రమైన వాడను, అనీతిమంతుడను, సంతోషం లేదు. అయితే నన్ను నీతిమంతుడిగా తీర్చినావు, నన్ను పవిత్రపరిచినావు అని ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. 3వదిగా ఏమన్నా చెప్పుకున్నాము? పాపం అనే గాయాలతో కొట్టబడి పడి చెందినటువంటి నా పాపమును నువ్వు నన్ను విడిపించి నాకు నిత్య జీవము నువ్వు అనుగ్రహించిన దానికి ప్రభు నేనేం చేస్తాను? ఆరాధిస్తాను. 4వది ఏంటి? ఏమో చెప్పుకున్నాము? అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్న నీతో నన్ను ఏం చేసినావు? నీవు బ్రతికించినావు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను నేను చెప్పాలి, నిత్యము స్తుతించి ఆరాధించాలి. ఇది మన ఆరాధన కొరకే ప్రభు తెలియజేసిన మాట. చెప్పండి ఇప్పుడు. 1 అపవాది తంత్రముల నుండి విడిపించినాడు. 2వది నీతిమంతుడిగా చేసినాడు. 3వదిగా చెప్పండి, 3వదిగా నిత్య జీవం ఇచ్చినాడు. 4వదిగా క్రీస్తుతో మనల్ని ఏం చేసినాడు? దేవుడు బ్రతికించినాడు. దీనిని బట్టి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి. ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. రండి లేచి నిలవబడి